హాయ్ పిల్లలు, ఈరోజు మనం కొత్త గేమ్తో ముందుకొచ్చాం. చూడండి, కార్ గేమింగ్. మనం కార్ రేసు ఆడేటప్పుడు ఎలా ఆడాలో చూద్దాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనం కార్ని స్టార్ట్ చేసాము. అక్కడ యారో గుర్తుని చూసారా? వెరీ గుడ్. ఆ యారో గుర్తు ఏంటంటే మనం అదే డైరెక్షన్లో వెళ్ళాలని చెప్తుంది. చూసారా? ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసామని అర్థం. నెక్స్ట్ ముందుకెళ్తూ ఉంటే మనకి నెక్స్ట్ యారో గుర్తు అంటే మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు అని అర్థం. బ్లూ యారో వచ్చింది కదా, వెరీ గుడ్. మనం కరెక్ట్ లైన్లోనే వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ గుంట వచ్చింది, సో మనం కొంచెం స్లో చేసుకొని వెళ్ళాలి, లేదంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలానే కంటిన్యూషన్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే సేమ్ యారో గుర్తు అనేవి చూపిస్తుంది అని అంటే మనం కరెక్ట్గా అదే ప్లేస్కి వెళ్తూ ఉండాలి. వెరీ గుడ్. సేమ్ బ్లూ కలర్ అలా మళ్ళీ వచ్చింది కదా, వెరీ గుడ్. అప్పుడప్పుడు మనం ఆరన్ కొడుతూ వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ బురద గుంట వచ్చింది కదా, కొంచెం స్లో చేసుకొని వెళ్ళాలి, లేదంటే స్పీడ్గా వెళ్తే మనం వినబడే అవకాశం ఉంటుంది. అందుకే మనం కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా వెళ్తూ ఉంటే మనం నెక్స్ట్ ఏమొస్తుందో గెస్ చేయండి, చూద్దాం. చూసారా? యారో గుర్తు అంటే మనం మళ్ళీ కూడా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూసారా? బ్లూ కూడా వచ్చింది. సేమ్ అక్కడ చెట్టు పక్కనే ఉంది, గమనించారా? మనకి మధ్యలో ఒక స్ప్రింగ్ లాంటిది వచ్చింది. సో అంటే మనం కొంచెం స్లో చేసేసుకొని వెళ్ళాలన్నమాట. అలాంటి ఏమైనా స్పీడ్ బ్రేకర్లు అలాంటివి వచ్చినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి, లేదంటే ఒకేసారి స్పీడ్ వెళ్తే కింద పడే అవకాశం ఉంటుంది. అందుకే మనం చూస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ముందుకు అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తూ వెళ్తూ ఉంటే అదేవిధంగా కంటిన్యూషన్గా వెళ్తూనే ఉండాలి. స్లోగా చూస్తూ ముందు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, లేదంటే ఇంకా మనకేమన్నా మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని వెళ్ళాలి. చూసారా? స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆ స్పీడ్ వెళ్ళడం వల్ల అది మనం ఒకేసారి ఇంజన్ చూడండి, కొంచెం పొగ వస్తున్నట్టుగా ఉందా, ఇంజన్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసమని మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, పక్కన ఆరన్ సింబల్ ఉంది, చూసారా? అది మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆరన్ కొడుతూ ఉండాలి. నెక్స్ట్ బ్రిడ్జ్ వచ్చింది. కింది నుంచి వాటర్ ఫ్లో అవుతుంటుంది, పైనుంచి బ్రిడ్జ్ వచ్చింది అనమాట. సేమ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్లోగా ఎక్కుతూ దిగుతూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం ముందుకు కంటిన్యూషన్ చేస్తూ వెళ్తున్నట్లయితే సిగ్నల్ వచ్చింది, చూసారా? ఈ సిగ్నల్ ఏంటంటే రెడ్ కలర్ వచ్చి ఆగాలి నేను, ఎల్లో వచ్చేసి కంటిన్యూషన్, గ్రీన్ వచ్చి వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ మనం చూసారా? వెరీ గుడ్. మనం సక్సెస్ఫుల్గా గేమ్ కంప్లీట్ చేసాము. వెరీ గుడ్ ఫ్రెండ్. మీకు ఒకవేళ ఇది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. వెరీ గుడ్.